జరిగింది. అలానే రంగా గారి మర్డర్ కేసులో కూడా చంద్రబాబు హ్యాండ్ ఉందని చెప్పడం జరిగింది. ఆయన డిఫరెంట్ సిట్యుయేషన్‌లో చంద్రబాబుని దారుణంగా ఆయన ఇది చేయటం జరిగింది. అంటే అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు ఈయన మంత్రివర్గ సహచరుడుగా ఉన్నాడు నాయన మనోహర్ గారు. మరి దీంతో అతన్నేమన్నా పాపం కాపాడి తండ్రి కొడుకు మొహం చూసి తండ్రిని వదిలేయటం జరుగుతుందో, లేపోతే ఈ రకంగా కేసులు కక్ష సాధింపు కేసులైతే ఆయన రీసెంట్‌గా కూడా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటారు. ఇదే బాగా చెబుతూనే ఉంటారు నాయన భాస్కరరావు గారు. మరి ఆయన అంత వయసులో ఉండి 80 ఏళ్ళు పైనుంటాయి ఆయన వయసు. అంత వయసులో ఉండి గూడా ఇట్లాంటి మాటలు చెబుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది స్పేర్ చేయకూడదు నిజం చెబితే. మరి ఆయన ఎందుకు చేస్తున్నారో, లేకపోతే సూది కోసం సోదికెళ్తే ఓ పాతవి బయటపడినాయి అని ఒక సామెత ఉంది మనకి. అట్లా ఆయన జోలికెళ్తే ఇంకేం బయటికి వస్తాయని చెప్పి ఒకవేళ భయంగా అందుకనైనా ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా ఉన్నారేమో అనుకోవచ్చేమో మనం.